తెలంగాణ విషయాన్ని పాత్ర వహించిన సంఘటన సృజన్ కార్యక్రమం యొక్క పరిపూర్ణమైన పరిమార్థం తెలియలేదు. అంటే ఒక క్వాలిటీ లీడర్షిప్ రావాలి కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్నుకుంటారు అనుకున్నాను. కానీ దీంట్లో చాలా లోతైన మతలబు ఉంది. ఇది కేవలం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కాదు. దీని ద్వారా యావత్ దేశంలో ఒక గొప్ప మార్పుకి, యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకి, దాంతో పాటుగా ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వ అన్వేషణ ఈ సంఘటన సృజన్ ద్వారా ప్రారంభమైంది. సచిన్ రావు గారు చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షుల ప్రక్రియ, ఎన్నిక ప్రక్రియ అనేది ఆరంభం మాత్రమే. ఖర్గే గారు ప్రకటించినట్టుగా 26-27 సంవత్సరం పరిపూర్ణంగా సంస్థాగత నిర్మాణానికే సమయం కేటాయించడం. ఇంత బిజీ ఉన్న ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు దీనికోసం సమయం ఇవ్వడం అంటే దేశంలో సంస్థాగతంగా పరిపూర్ణ మార్పులకు శ్రీకారం చుట్టే ప్రక్రియ సంఘటన సృజన్. ట్రైనింగ్లు అనేవి కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. స్వాతంత్రం పూర్వం కూడా ట్రైనింగ్లు చేసుకున్నాం. మన దగ్గర చరిత్రాత్మక ట్రైనింగ్లు బాపట్లో 1970 శతకంలో జరిగినాయి. నేను ఒకటి నమ్ముతాను, ట్రైనింగ్ మనిషి అనేవాడు ఎవరు కూడా పరిపూర్ణుడు కాడు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లెర్నర్ ఫ్రమ్ బర్త్ టు డెత్. చదువు అనేది ఎప్పుడు అంతం కాదు, నేర్చుకోవడం అనేది అంతం కాదు. ఎవరైనా నాకు పరిపూర్ణ పరిజ్ఞానం ఉంది, ఈ ప్రపంచంలో నేనే మేధావిని అనుకుంటే అది పొరపాటు. మనం పుట్టిన నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం, గిట్టే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. జీవితమే అది. మొదటగా మీరు నేర్చుకోవాల్సింది సచిన్ రావు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ఐడియాలజీ. కాంగ్రెస్ ఐడియాలజీకి ఉన్నటువంటి గొప్పతనం చరిత్రాత్మకం ఏ ఇతర పార్టీ ప్రపంచంలో లేదు. ఇంత గొప్ప లౌకికవాద పార్టీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత గొప్ప మెంబర్షిప్ ఉండి యువ మెంబర్షిప్ ఉన్నటువంటి గొప్ప పార్టీ కూడా ప్రపంచంలో లేదు. అన్నిటికీ మించి త్యాగధనులు ఏలినటువంటి పార్టీ. నెహ్రూ మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం సర్వం త్యాగం చేయడం కాకుండా ఆఖరికి ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పార్టీలో సభ్యత్వం దొరకడమే మహాభాగ్యం అన్నట్టు ఈవేళ మీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.
that in the recent elections we have won 85%, 80 to 85% of the municipalities, and in Sarpanch elections nearly 75% of the Sarpanches. This shows that the public are in favor of Congress party and they have given clear mandate for the Congress governance in the state. And మనకు కావాల్సింది భవిష్యత్తులో ఇందాక సచిన్ రావు గారు చెప్పినట్టుగా ట్రైనింగ్ క్యాంపులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రమశిక్షణ, అటెండెన్స్. మీనాక్షి మేడం గారు చెప్పినారు నాకు, వారి వాళ్ళు రావాల్సి ఉండే రేపు సాయంత్రం చేరుకుంటా ఉన్నారు. అన్లెస్ అండ్ అంటిల్ మీ ఇంట్లో ఏదైనా శుభకారం ఉంటే తప్ప ఎవరు కూడా క్యాంప్ విడిచి పోవటానికి లేదు. నేను కూడా మ్యాక్సిమం సమయం క్యాంపులోనే ఉంటాను. ఇది ఆషామాషి ట్రైనింగ్ క్యాంప్ కాదు. సత్యేంద్రరావు గారు చెప్పినట్టుగా పరిపూర్ణంగా పరివర్తనం చెందాల్సిన అవకాశం ఉన్నటువంటి ట్రైనింగ్ క్యాంప్ ఇది. ఇక్కడ చాలా అంశాల మీద మనకి శిక్షణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైనా నేను చాలా నిష్ణాతుని, చాలా తెలివికంతోని పరిపూర్ణ అంటే చాలా పొరపాటు. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటగా కాంగ్రెస్ ఐడియాలజీని రక్త కణాల్లోకి ఎక్కించుకోవాలి. ఇదివరకే మీరు కాంగ్రెస్ ఇంకా ఎక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్రైనింగ్ అంటే వారేదో చెప్తా ఉన్నారు మేమేదో చేస్తామని కాదు. ప్రతిదీ క్షుణ్ణంగా వినండి. నాయకుడు అనేవాడికి ఫస్ట్ వినే అలవాటు ఉండాలి. 10 మంది చెప్పేది వినాలి, దానిలో ఏది మంచిదో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే నాయకత్వ లక్షణం. ఇది ట్రైనింగ్లో చాలామంది నిష్ణాతులు వస్తారు. వారు చెప్పే అంశాలని మన మైండ్కి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వినాలి నాయకుడు అనేవారు. విన్న తర్వాత నిర్ణయం ఏది మంచితో ఆ నిర్ణయం చేసే దశగా పోతే బాగుంటుంది అనేటువంటి ఒక సమాచారాన్ని మీకు ఇస్తూ ఇదొక గొప్ప అవకాశం. దేశంలో వంశీ గారు చెప్పినట్టుగా 14 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగింది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది కేవలం డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం నిర్దేశించినట్టు కాదు. సంఘటన సృజన అనేది ఈ దేశంలో సమూలంగా మార్పులు తీసుకురావడం అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్దేశించినాడు. మన కర్తవ్యం కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మళ్ళీ అధికారులు తేవడంతో పాటు నీతికి, నిజాయితీకి, త్యాగానికి మారిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. వచ్చే గడియలు దగ్గరలో ఉన్నాయి. డీసీసీ